बीआरएस के तमाम अरकान असेंबली चंद्रशेखर राव के साथ हैं। कोई भी कांग्रेस पार्टी में शामिल नहीं होगा। ये बात बीआरएस के सीनियर लीडर व करीमनगर के रुकन असेंबली गंगुला कमलाकर ने कही। उन्होंने तेलंगाना भवन में करीमनगर पार्लिमानी हल्के के इजलास के बाद मीडिया से बातचीत की। रियासती वजीर ने बताया कि कोई भी केसीआर को छोड़कर नहीं जा रहा है। अगर कांग्रेस पार्टी उनकी एक कायद को ले जाती है तो बीआरएस में 10 कायदीन शामिल होंगे। उन्होंने मजीद कहा कि अगर हम दरवाजे खोलते हैं तो सूरत हाल ये है कि कांग्रेस के अरकान असेंबली बीआरएस में शामिल होंगे। गंगुला कमलाकर ने बताया कि हम 10 साल इख्तिदार पर रहे हैं और हमारे लिए इख्तिदार अहम नहीं है। उन्होंने बताया कि कांग्रेस ने नाकाबिले अमल वादे करते हुए इंतखाबात में कामयाबी हासिल की है। वादों पर अमल आवरी में कांग्रेस हुकूमत नाकाम हो गई है। కేసీఆర్ గారు ఓడిపోయినరా అని కొంచెం బాధ అవుతుంది వాళ్ళందరికీ కూడా। ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నో హామీలు ఇచ్చారు, అమలుకు నోచుగా హామీలు ఇచ్చారు। ఆ హామీల వల్ల కూడా చాలామంది అట్రాక్ట్ అయ్యారు। మరి మొత్తం మంది అట్రాక్ట్ అయితే మేము కూడా 3 ఓడిపోవాలి కదా, మేము కూడా 3 గెలిచినాం కదా। సో కొన్ని ప్రాంతాలలో ప్రజలు వారి కాంగ్రెస్ పార్టీ యొక్క అన్ని హామీలు అవి ఇస్తాయా వస్తాయా అని భావన ఉండి ఓట్లు వేయడం జరిగింది। కానీ ఇప్పుడు తెలిసింది, ఒక 1 మంత్ లోపల తెలిసిపోయింది। 9వ తారీఖు ఇస్తా అనే ఇంతవరకు సమస్య లేదు। 9వ తారీఖు అంటే ఇస్తా అన్నారు, అది ఇప్పటివరకు వెళ్ళే 1 మంత్ లోపల ఇంత ప్రభుత్వ వ్యతిరేకతను ఫస్ట్ టైం కనబడ్డది। ఏ ప్రభుత్వం కూడా 6 నెలల్లో 8 నెలల్లో 1000 సంవత్సరానికో 2 సంవత్సరాలకో బయటపడుతుంది। ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మాట ప్రకారం ఇస్తారు, కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 7th నాడు ప్రమాణస్వీకారం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు ఇంప్లిమెంట్ చేస్తానని ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు। మేము మమ్మల్ని శ్వేతపత్రం పెట్టుకొని మా మీద దాడి చేసే వాళ్ళు మీరు ఏం హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోండి।